కార్యకర్తలు ఆనాడు చంపేశారు. అంతెందుకు పరిటాల రవి గారిని కూడా ఆనాడు చంపేస్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు బృందం వేసి ఒక కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించండి, పార్టీ అండగా ఉందని చెప్పేదానికి పంపిస్తే కరెక్ట్గా బయటకు వచ్చిన తర్వాత మరొక ఫోన్ వచ్చేది, ఇంకొక కార్యకర్తని ఆనాడి రాక్షసులు చంపేశారు. అయినా మీరు చెక్కు చెదరలా, అయినా మీరు అధైర్యపడలా. నమ్మకున్న పార్టీ కోసం ఆనాడు నుంచి ఈనాడు వరకు మీరు నాకు అండగా నిలబడ్డారు. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తనే అధినేత. పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమం తీసుకున్న కార్యకర్తనే మాకు అధినేత. ఆనాడు పాదయాత్రలో కార్యకర్తలందరూ నన్ను కలిశారు. అయ్యా, కష్టపడిన కార్యకర్తకి కేవలం మాటలు చెప్పే కార్యకర్తల తేడా మధ్యన మీరు తెలుసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్యన తేడా మీరు తెలుసుకోవాలి. ఆనాడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ చేసినప్పుడు ఓటీపీ విధానం తీసుకొచ్చాం. మీరందరూ నన్ను తిట్టుకున్నారు, అందరు నవ్వుతున్నారు. ఎందుకు పెట్టాడా ఈడనుకున్నారు. కానీ పనిచేసిన కార్యకర్త పని చేయని కార్యకర్త మధ్యన తెలుసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. అందుకే ఆ వ్యవస్థ పెట్టామని చెప్పాను జరిగింది. నేను కార్యకర్తలు చెప్పా, సామాన్య కార్యకర్తని పాలిట్ బ్యూరోకి తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీదని. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, ఒక మండల పార్టీ అధ్యక్షురాలు, ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏకంగా పాలిట్ బ్యూరోలో కూర్చోబెట్టే అవకాశం మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. అక్కడితో మేము ఆగం, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఎంతమంది మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు? చేతుల పైకి ఎత్తండి. ఎత్తమంటే అందరు ఎత్తేస్తారు బా. ఇప్పుడు మీ ఫోన్లు తీసుకుని చెక్ చేస్తా, చెక్ చేయొచ్చా? జై తెలుగుదేశం యాప్. ఎందుకంటే డైరెక్ట్గా మనం చేస్తున్న కార్యక్రమాలు మీకు తెలియజేసినానికి. పార్టీ ఒక కార్యక్రమానికి పిలిపిస్తే ఒక క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుడు కానీ పట్టణ వార్డు అధ్యక్షుడు కానీ ఇమీడియట్గా స్పందించి ఆ కార్యక్రమం చేసి పార్టీ తెలియజేస్తాం. దాంట్లో జల్లుడు బట్టి పనిచేసిన కార్యకర్తలకి నామినేటెడ్ పదవులు కానివ్వండి, రేపు ఆర్థిక అవకాశాలు కూడా కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇక్కడున్న కార్యకర్తలందరినీ కోరుతున్నా, మనం ఒక పెద్ద కుటుంబం, 1 కోటి మంది సభ్యులున్న కుటుంబం. సమస్యలు ఉంటాయి. వేదిక మీద పెద్దలు తెలుసు, కేశవ్ గారు ఉన్నారు, ఇంకో పక్కన మా బోలా శంకరుడు అనగాని సత్యప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఇద్దరి గురించి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతి బిల్ శాసన మండలికి వచ్చింది. ఏం జరుగుతుందో శాసన మండలి చూసేదానికి మన అధినేత చంద్రబాబు నాయుడు గారు గ్యాలరీలోకి వచ్చి కూర్చున్నారు. అది తెలుసుకున్న సైకో వాళ్ళ ఎమ్మెల్యేలు పంపించి చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేయాలనుకున్నారు. కానీ ఆనాడున్న శాసన సభ్యుల్లో అనగాని సత్యప్రసాద్ గారు కానీ కేశవ్ అన్న కానీ ఒక గోడలాగా నిలబడి చంద్రబాబు నాయుడు గారు రక్షణ కల్పించారు. అలాంటి గొప్పవారు వీళ్ళిద్దరు తెలుసు. పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చడానికి నేను ఎంతో పోరాడాను. జిల్లా వ్యవస్థ నుంచి పార్లమెంట్ వ్యవస్థ తీసుకొచ్చేదానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. మొదటిసారి ప్రతిపాదించినప్పుడు ఒప్పుకోలేదు పాలిట్ బ్యూరో. కానీ అదే పడలా, నమ్మకున్న సిద్ధాంతాల కోసం పోరాడాలని ఆనాడే నిర్ణయించుకున్నా. సాధించుకునే వరకు ప్రతి పాలిట్ బ్యూరోకి వెళ్ళా. పాలిట్ బ్యూరో ముందర సభ్యులందరితో మాట్లాడా, వాళ్ళ చైతన్యం తీసుకొచ్చా. నేను అనుకుంది నేను సాధించా. ఈరోజు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నేను అనుకున్న అన్ని నిర్ణయాలకు ఏకీభవించరు. ఎందుకంటే ఆయనకు అపారమైన అనుభవం ఉంది, నాకు కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంది.
వేదిక మీద ఉన్న మేము అందరం మిసైల్ లాంటి వాళ్ళమే. జీపీఎస్ లేకపోతే మేము ఆపేన పడతాం. జీపీఎస్ పేరు చంద్రబాబు నాయుడు గారు. సరైన దారిలో వెళ్తున్నామా, స్పీడ్ పర్వాలేదు, సరైన దారిలో వెళ్ళరా బాబు అని చెప్తాడు ఆయన. ఆయనకు అనుభవం ఉంది. ఆయన అనుభవం మేము తీసుకున్నాం, చాలా నేర్చుకున్నాం. నేను అన్ని విషయాలు ఆయన ఏకీభవించవచ్చు, కానీ 4 గోడల మధ్యన ఆయనతో చర్చిస్తా, అవసరమైతే ఆయనతో దెబ్బలాడతా. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత బయటకు వచ్చి జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు అంట. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, కోవిడ్ కన్నా ప్రమాదమైన ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరు తెలుసు మీకు? బాగా తెలుసుకున్నారు ఇప్పుడు. అలక. మన పార్టీలో ఉంది అది. మనం అలుగుతాం, మనం వేరే పార్టీకి ఓటేం, వేరే నాయకుడికి చేయగొట్టాం, కానీ అలిగి ఇంట్లో పడుకుంటాం. దానివల్ల నష్టపోయేది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి మనందరం పోరాడాలి. 1-10 సార్లు మాట్లాడాలి, 100 సార్లు వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవాలి, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులను కలవాలి, అవసరమైతే మన ఇన్ఛార్జ్ మంత్రి గారిని కలవాలి, పక్కనే జోనల్ కోఆర్డినేటర్ గారిని కలవాలి. కానీ అనుకుంది సాధించుకునే వరకు వదిలిపెట్టకూడదు. అంతేగాని అలిగి ఇంట్లో పడుకుంటే తీవ్రమైన నష్టం జరగబోతుంది. కార్యకర్తలందరినీ ఒక విషయం ఆలోచించమంటారు. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయలు కార్యకర్తలకు అందిస్తుందండి? ఒక పార్టీ చూపించండి, ఎక్కడ లేదు. ఈరోజు ఒక సామాన్య కార్యకర్తని పాలిట్ బ్యూరో తీసుకెళ్లి కూర్చోబెట్టిన పార్టీ ఏదైనా ఉందా? ఒక్కసారి మీరు చూపించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మంత్రిగా నేను కానివ్వండి, జిల్లాలో ఏ కార్యక్రమం చేసినా కార్యకర్తల్ని కలిసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ప్రజావేదిక పూర్తి చేసుకుంటారు, దాని తర్వాత కార్యకర్తలతో సమావేశం పెట్టుకుంటారు. చివరి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే ఆయన తిరిగి వస్తాం జరుగుతుంది. వేరే పార్టీ ఉంది, సైకో పార్టీ, ముద్దుగా గొడ్డల పార్టీ అని మేము పేరు పెట్టాం. వాళ్ళు తెలిసింది అదొకటే, గొడ్డలు పట్టుకునే రపరప అంటారు. రే మీరు రపరప అనే ప్రతిపక్షంలో కూర్చున్నారా భయ్? ప్రతిపక్ష నేత హోదా కూడా ప్రజలు మీకు ఇవ్వలేదు. మీలాంటి వాళ్ళు ఎంతోమంది చూసాం, ఇలాంటి సినిమాలు ఎన్నో చూసాం. ఎండు కాడేసేది మటుకు ఇక్కడ ఉన్న పసుపు సైన్యమని ఆ గొడ్డలి బ్యాచ్కి చెప్తున్నా. కార్యకర్తలు అందరూ నన్ను అడుగుతున్నారు, రెడ్ బుక్ లో నెక్స్ట్ పేజ్ ఎప్పుడు ఉంటుందని. అరే రెడ్ బుక్ పేరు చెప్తేనే వాళ్ళకి పడిపోతుందిరా భయ్, ఏం చేయాలి చెప్పు? ఏనంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నావు. ఎస్, ఎర్ర బుక్ పట్టుకుని ఊరు తిరిగినా, ప్రతి మీటింగ్ లో చెప్పినా, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టాం, చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం, తప్పనిసరిగా తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టాం. ఆ డౌట్ కార్యకర్తలకు అవసరం లేదు. వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఎస్, ఇప్పుడు కూడా చూస్తున్నాం, బూతులు తిడతారు, అసభ్యంగా మాట్లాడతారు. వాళ్ళకి ఇంకా బుద్ధి రాల. ఆ 11 కూడా వద్దు అనుకుంటున్నట్టున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. నేను కార్యకర్తలందరినీ కోరేది ఒక విషయం, అహంకారం వద్దండి, అలక వద్దండి. ఈరోజు అహంకారం వల్లనే 151 11 అయింది. ప్రజలకి దగ్గర ఉందాం, ప్రజలతో మమేక్యం అవుతాం. సమస్యలు ఉంటాయి, అన్ని కోరికలు దేవుడు కూడా తీర్చలేడు, కానీ పనిచేసే బాధ్యత మనందరి పైన ఉంది. అది ఇక్కడ ఉన్నా మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా వేదికమైన పెద్దలు అది గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, మనం వేసే ప్రతి అడుగు చూస్తారు. నేను కూడా ఒక దశలో అధైర్యపడ్డా.
2019 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత అరే ఇంత మంచి కార్యక్రమం చేసాం, ఇంత అభివృద్ధి చేసాం, కియా మోటార్స్ని ఏకంగా పెనుగొండ తీసుకొస్తే పెనుగొండ కూడా ఓడిపోయాం ఏంటి అని ఒక బాధ కలిగింది, ఒక ఆవేదన కలిగింది. కానీ కరెక్ట్గా 5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో మనందరం చూసాం. సో ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి. మన మధ్యలో సమస్యలు ఏమనుంటే 4 గోడల మధ్యలో కూర్చుని ఆ సమస్యలు పరిష్కరించుకోవాలని ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా.